హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ ప్రవీణ్ చనుమోలు. నేను కన్సల్టెంట్ న్యూరోసర్జన్ని, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్. సో న్యూరో సర్జరీలో అనేక సమస్యలకి వైద్యం చేయబడుతుందండి. ఉదాహరణకి ఫస్ట్ బ్రెయిన్ సమస్యలు తీసుకుంటే మనము పక్షవాతము, ఫిట్స్ రావటము, తలలో స్ట్రోక్ రావటము అంటే రక్తనాళాలు చిట్లి రక్త ప్రసరణ అవటం, తలలో హెడ్ ఇంజురీస్, తలకి గాయాలు జరిగినప్పుడు దానికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయటము, దానికి తగ్గ సర్జరీలు అవసరమైతే అవి చేయటం కానీ, లేదు అంటే బ్రెయిన్ ట్యూమర్ తలలో ఉన్న కణుతులకి వైద్యం చేయటం కానీ, అది మందులైనా ఆపరేషన్ అయినా కానీ, ఇట్లా రకరకాల సమస్యలు బ్రెయిన్ పరంగా డీల్ చేయటం జరుగుతుంది న్యూరో సర్జరీలో. ఇక వెన్నుపూస ప్రాబ్లమ్స్ కూడా న్యూరో సర్జరీలో డీల్ చేయటం జరుగుతుంది. ఉదాహరణకి మెడ నొప్పులు, డిస్క్ సమస్యలు, నడుము నొప్పి, నడుములో డిస్కులు జారటం, కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టడం, కాళ్ళు చేతులు వణుకు రావటం కానివ్వండి, సియాటికా అంటే నడుములో డిస్క్ జారినప్పుడు కాళ్ళకు వచ్చే నరాలు వరుసుకున్నప్పుడు దానికి తగ్గ ఆపరేషన్లు కానీ మందులు కానీ వాడటం, తగ్గించుకోవటం, ఫ్రాక్చర్స్ అంటే స్పైన్ ఫ్రాక్చర్స్ అంటాం. ఇప్పుడు ఆపరేషన్స్ ఎందుకు చేస్తాము అంటే ఏదన్నా సెగ్మెంట్ ఆఫ్ స్పైన్ విరిగినప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం రాడ్లు స్క్రూలు వేసి బిగించడం కానీ, ఇట్లాంటి అనేక సమస్యలు న్యూరో సర్జరీలో డీల్ చేయడం జరుగుతుంది. ఒకప్పట్లాగా న్యూరో సర్జరీ అనేది కాంప్లికేషన్ ఫ్రీ, ఆల్మోస్ట్ కాంప్లికేషన్స్ తక్కువ ఉన్న బ్రాంచ్గా ఎవాల్వ్ అయింది వాళ్ళ రోజున. దానికి కారణం అనేక ఆధునిక పరికరాలని వాడటం న్యూరో సర్జరీలో. నేను మైక్రోస్కోప్ అనే పరికరం వాడి, లేకపోతే ఎండోస్కోప్స్ అనే పరికరం వాడి చాలా చిన్న కోతతో, చిన్న కుట్లతో ఆపరేషన్ అనేది చేయటం జరుగుతుంది. ఇట్లా టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్ రేట్ అనేది మనం తగ్గించుకోవచ్చు. టైంలో చూపించుకొని టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ సమస్యకైనా మంచి పరిష్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.